అసలు ఈ రోజు మనం ఉన్నాం హైదరాబాద్ లోని కుషాయిగూడలో. సో ఇక్కడ చాలా హుషారు మన బామలు సత్యభామలు. సో మీకు తెలుసు కదా మన ఎపిసోడ్ స్టార్టింగ్ విత్ క్వశ్చన్స్, ఫన్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఈజీగా ఆన్సర్ చేస్తే వెంటనే గిఫ్ట్లు వస్తాయి. మరి ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉండండి. ఆన్సర్ తెలిస్తే పక్కోళ్ళు చెప్పొద్దు, గట్టిగా కూడా చెప్పొద్దు, ఓన్లీ చేతులు ఎత్తాలి. లేదు అంటే గిఫ్ట్ పక్కోళ్ళకి వెళ్ళిపోద్ది. ఓకే, పక్క దారి లేకుండా ముందుకు వెళ్లే రథం ఏంటి? ఓకే, మీ పేరేంటి? భారతి. పక్కదారి లేకుండా ముందుకు వెళ్లే రథం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. క్లాక్, గడియారం. yes రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, ఈ రోజు ఫస్ట్ గిఫ్ట్. అస్సలు మాట్లాడదు కానీ అందరినీ నడిపిస్తుంది, ఏంటది? అదా రండి రండి రండి. మీ పేరేంటి? నవిత. మాట్లాడదు కానీ అందరినీ నడిపిస్తుంది, ఏంటది? మనీ. మనీ. ఓకే, అది కామన్. మనీ చూస్తే పరిగెడతాం. ఇది అంటే తెలివితేటలతో కాదు, ఇక్కడ ఉండే తెలివితేటలతో ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. మీ పేరేంటి? దీపిక. దీపిక, చెప్పండి. మాట్లాడదు అందరినీ నడిపిస్తుంది, ఏంటి? చెప్పులు. ఫైనల్ ఆన్సర్ ఏంటి? సిగ్నల్స్. ట్రాఫిక్ traffic సిగ్నల్. signals. మాట్లాడకుండానే మనల్ని అదుపులో పెడుతుంది అనమాట. ఓకే, కంగ్రాట్స్. బామల సత్యభామల కార్యక్రమానికి ఈ రోజు గెస్ట్ గా వచ్చారు మన ఐరేంద్రి. మీ అందరికి తెలుసు మధ్యాహ్నం 1 గంట అయింది అంటే మనం అభినందన సీరియల్ చూస్తాం. సో ప్రెసెంట్ ట్విస్ట్లు, టర్నింగ్లు చాలా చాలా జరుగుతున్నాయి. సో ఐరేంద్రి క్యారెక్టర్ కూడా తెలుసు. మేము ఒక స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటాం మీరు గెస్ట్ గా వచ్చినందుకు. సో రక్తంతో చేసిన మైసూర్ బజ్జీ, ఎముకలతో చేసిన సూపు. రక్తంతో చేసిన మైసూర్ బజ్జీ. అరే, సాంబార్ మనం రక్తంతో చేయొచ్చు కదా. అక్కడక్కడ లివర్, హార్ట్ ముక్కలేద్దాం. అండ్ చట్నీ ఏమో మనం మంచిగా ఇదేంటి మనము హార్ట్ తోటి. అసలు గిన్నెలో వద్దు, పుర్రిని ముక్కలు చేసి ఒక గిన్నెలో రైస్, ఒక గిన్నెలో పచ్చడి. మరీ వైలెంట్ గా ఉన్నాడు. గెస్ట్ కూడా సన్మానించాలి కదా, మరి కిరీటం అది పెట్టి. ఆహా, ఇలా ఉంటే ఇంకెన్ని క్యూట్ క్యారెక్టర్లు వస్తాయో ఏంటో. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన బామలు సత్యభామలు ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబ్. మేము అతిథులతోనే మొదలు పెడతాం. అసలే ఈ రోజు మనకి నియమం వచ్చింది. ఐరేంద్రి. ఏ ఐరేంద్రి పదవి పెద్ద డాక్టర్ అండి, నోరు తిరగట్లేదు. మా ప్రొడ్యూసర్ గారు చాలా ఇష్టంతో పెట్టారు ఆ పేరు. అమ్మో, అయితే ఏమనకూడదు. ఐరేంద్రి చాలా బాగుంది సార్, హౌ క్యూట్ నేమ్. ఫస్ట్ టంగ్ ట్విస్టర్ మీతోటే. శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ పంట కోసం పిల్ల దెయ్యాల కలెక్షన్. నాకు అర్థం కాలేదు సార్. శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ పంట కోసం పిల్ల దెయ్యాల కలెక్షన్. ఫాస్ట్ గా. కొంచెం చిన్న చేయొచ్చు కదా. శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ పంట కోసం పిల్ల దెయ్యాల కలెక్షన్. శ్మశానంలో శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ ఫండ్స్ కోసం పిల్ల దెయ్యాల కలెక్షన్. శ్మశానంలో శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ ఫండ్స్ కోసం పిల్ల దెయ్యాల కలెక్షన్. శ్మశానంలో ఆత్మల యూనియన్ కలెక్షన్, పిల్ల దెయ్యాల యూనియన్ కలెక్షన్ అంట. టేక్ 250. శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ ఫండ్స్ కోసం పిల్ల దెయ్యాల కలెక్షన్. శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ ఫండ్స్ కోసం పిల్ల దెయ్యాల కలెక్షన్. సూపర్. రెడీ. మీ పేరేంటి? స్వాతి అండి. ఏం చేస్తుంటావు? మేనేజర్. ఊరి చివర పిల్లల మర్రికి వేలాడుతున్న పుర్రే, ఊరందరికీ భయంతో మొదలైన డర్రే. మనం వేరే వాళ్ళు భయపెట్టాలి. మనకి దయ్యాలకి నచ్చే సౌండ్ ఇది.
ఈ రేంజ్ లో చూస్తే నాకు ఇచ్చిందే ఈజీ. ఊరి చివర పిల్లల మరికి వేలాడుతున్న పుర్రే, వణుకుతో ఊరందరిలో మొదలైన డర్రే. ఊరి చివర వేలాడుతున్న పుర్రే. ఎక్కడ వేలాడుతుంది? ఊరి చివర పిల్లల మర్రికి వేలాడుతున్న పుర్రే, ఊరందరిలో వణుకుతో మొదలైన డర్రే. ఊరి చివర వేలాడుతున్న పుర్రే. ప్లేస్ మర్చిపోతున్నారు యువర్ ఆనర్. రెడీ, లాస్ట్. ఊరి చివల చివల మనకి రాపాలు కూడా రాదా? రాదా అనమ్మా, చూద్దాం. రాదా? చెప్పు. ఊరి చివర పిల్లల మర్రికి వేలాడుతున్న పుర్రే, పిల్లల మర్రికి వేలాడుతున్న పుర్రే. ఊరందరిలో వణుకుతో మొదలైన డర్రే. ఊరందరిలో మొరుకుతున్న. ఆగు, నీకు ఒక ప్రాపర్టీ ఇస్తా. ఐస్ క్లో వచ్చాయి. బాగుంది, చాలా సెట్ అయింది. ఎగ్జాక్ట్లీ ఆ నెక్లెస్ తీసేసి ఇది వేసుకో కంటిన్యూస్ గా. మ్యాచింగ్ కాలే. రెడీ. ఊరి చివర పిల్లలు మరికి వేలాడుతున్న పుర్రే, ఊరి చివర మల్లె. ఊరి చివర పిల్లల మల్లికి వేలాడుతున్న. మళ్ళీ కాదమ్మా, రాదు మాకు. లారమ్మా. ఊరి చివన పిల్లల మల్లికి వేలాడుతున్న పుర్రే, దానందరినీ చూసి భయపడుతున్న బర్రె. ఓకే, గట్టిగా చెప్పట్లు. పేరేంటన్నారు? మమత. బావగారి పేరేంటి? రాజు. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. Yes. అయితే బాగా జురేయచ్చు అన్నమాట. శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ ఫండ్ కోసం పిల్ల దెయ్యాల కలెక్షన్. మళ్ళీ ఒకసారి